బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తుంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. ఇక భారీ వర్షంతో నగరంలోని ప్రధాన మార్గాలు, కాలనీలు, లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. ఇక పలు ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ప్రస్తుతం హైదరాబాద్ లో ఎప్పటికల్లా వర్షం తగ్గే అవకాశం ఉంది? అలాగే వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? జీహెచ్ఎంసీ అధికారులు అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరాన్ని వర్షం దంచి కొడుతూ ఉన్నది. భాగ్యనగరం మొత్తం కూడా ఇటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వర్షంతో నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా జలకలతో నిండి ఉన్నాయి. ఇప్పటికే ఇటు ప్రాజెక్టులు నిండటం కాకుండా హైదరాబాద్ నగరం ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలను ముఖ్యంగా ఇటు ముషిరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి రామ్నగర్ కానీ లేకపోతే ముషిరాబాద్ ఏరియా ఉన్నటువంటి గాంధీనగర్ కానీ అంబర్పేట నియోజకవర్గానికి సంబంధించి మూసీ పరివాహక ప్రాంతం కానీ ఇవన్నీ కూడా అటు భారీ స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో అటు మొత్తం రహదారులన్నీ కూడా జలమయం అయిపోయినాయి. దీంతో ఇటు సముద్రాన్ని తలపించేటువంటి పరిస్థితుల్లో రహదారులు ఉన్నాయి. ఇప్పటికే ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట, సోమాజిగూడ, ఫిలిం నగర్, షేక్పేట, ఇటు మూసపేట కానీ నాంపల్లి, ట్యాంక్ బండ్, ముషిరాబాద్ అన్ని ప్రాంతాలు కూడా ఎక్కడ చూసినా దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, సికింద్రాబాద్ ఎక్కడ చూసినా కూడా ఉప్పల్ అభిష్ కూడా తారనాక మొత్తం కూడా మల్కాజిగిరిలో భారీ వర్షం కురుస్తూ ఉంది. ఉదయం ఈ రోజు కురిసినటువంటి వర్షానికైతే ఇటు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. దీంతో అప్రమత్తమైనటువంటి ఇప్పటికే జలమండలికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. మాన్యువల్ ఎట్టి పరిస్థితుల్లో ఇటు తెరవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇటు ప్రజలను కూడా అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఎల్లో అలర్ట్ కూడా చేసినటువంటి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసినటువంటి నేపథ్యంలో మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇటు జలమండలి శాఖ కూడా ఎల్లో అలర్ట్ అయితే చేయడం జరిగింది. దీంతో ఇటు హైదరాబాద్ కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి స్కూల్లో కూడా ఆ యొక్క పరిస్థితిలో కలుగుతున్న పరిస్థితులు బట్టి సెలవు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు వీలైనటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ లేకపోతే వివిధ అధికారులు కానీ సహాయక బృందాలు కానీ మొత్తం కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా అప్రమత్తం చేస్తా ఉన్నది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకైతే సహాయక చర్యలు చేపట్టేందుకైతే సిబ్బందిని కూడా అందుబాటులోకి జిహెచ్ఎంసీ అధికారులు కూడా సిబ్బంది కూడా అందుబాటులోకి రావడం జరిగింది. ఇటు ముఖ్యమంత్రి స్వయంగా ఇటు హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా దీనిపైన ఎప్పటికిప్పటికి మానిటరింగ్ చేస్తా ఉన్నారు. జలమండలి శాఖ కూడా మానిటరింగ్ చేస్తా ఉన్నది. ఇప్పటికే కొన్ని కార్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, నీట మునిగినటువంటి ప్రాంతాల్లో ఇటు రామ్నగర్ పరిధిలో ఒక వ్యక్తి కూడా నీటిలో కొట్టుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తాము. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఇటు జిహెచ్ఎంసీ ఎల్ఏలతో ప్రకటించడమే కాకుండా చాలా చోట్ల కూడా మరొకసారి కూడా వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు విద్యుత్కి సంబంధించినటువంటి అధికారులు కూడా రంగంలోకి దిగారు. విద్యుత్ పునరుద్ధరణ లేకపోతే అవసరమైనటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో కరెంటును తొలగించేటువంటి పని కానీ లేకపోతే ప్రమాదం యొక్క పరిస్థితి తీవ్రతను బట్టి విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క భారీ వర్షాలకైతే మొత్తానికైతే హైదరాబాద్ అయితే కలిసి ముట్టైనటువంటి పరిస్థితి ఉన్నది. మరొక 2 రోజులు వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వం అయితే అందరూ అధికారులతో ఇప్పటికే జలమండలి కూడా అశోక్ రెడ్డి ఈరోజు ఉన్నతాధికారులు జిఎం, డిజిఎం, మేనేజర్లతో కూడా జూమ్ మీటింగ్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క వాటర్ ల్యాగింగ్ పాయింట్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటర్ కూడా ఎక్కడ కూడా నిల్వ ఉంచకుండా మోప ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా నీటి నాణ్యత పరీక్షలు కానీ ఇప్పటికే ఎల్బీ స్టేడియం యొక్క ప్రహారీ కూడా కూలినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎక్కడైతే పాత ఇళ్ళు ఉన్నాయో పాత ఇళ్లకు సంబంధించినటువంటి కూడా అప్రమత్తమై ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి వాటిని కూడా అక్కడ ఎలాంటి కలాపాలు చేపడుతుందో వ్యాపార సముదాయాలు కానీ లేకపోతే ప్రజల నివాసాలు కూడా ఖాళీ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు.
ఇప్పటికే అనౌన్స్మెంట్ల ద్వారా ఎక్కడైతే ఇటు రహదారులు మొత్తం కూడా నీటితో ఇబ్బందులు అయినాయో ఆయా ప్రాంతాల్లో లేకపోతే కాలనీలో లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇటు అన్ని రకాల చర్యలు చేపట్టేందుకు అవసరమైతే ఆ ప్రజలను తరలించేందుకు కూడా ఈ జిహెచ్ఎంసీ అదేవిధంగా ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నది.